ఎమ్మెల్సీ కవిత మరో వారం రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆమె అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ ఢిల్లీలో తన చెల్లిని చూసినప్పుడు కన్నీళ్లాగలేవన్నారు. ఇన్ని రోజులు జైల్లో సరైన తిండి లేక 11 కేజీల బరువు తగ్గిందన్నారు. గైనిక్ సమస్యతో బాధపడుతోందని, హై బీపీతో రోజుకు 2 పూటల టాబ్లెట్స్ తీసుకుంటోందని చెప్పారు. కవితకు ఆరోగ్యం సరిగ్గా లేని కారణాలతో ఆమెకు వచ్చే వారంలో బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు రాలేదు. ఆప్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తన సిస్టర్ గురించి కవిత తిహార్ జైల్లో ఉన్నటువంటి అంశం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో పలుసార్లు ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పలువురు ముఖ్య నేతలతో ఢిల్లీకి వెళ్లి న్యాయ కోవిధులు కావచ్చు, లేదంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడొచ్చారు. బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు పలు అంశాల మీద ఈ మధ్యలో పార్టీ ఫిరాయించినటువంటి అంశాలు, అదేవిధంగా పలు కేసులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన తర్వాత అదే సమయంలో తిహార్ జైలుకి కూడా వెళ్ళొచ్చారు. అయితే వాళ్ళ సిస్టర్ కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం బాగలేదన్న విషయాన్ని తన చిట్చాట్ లో చెప్పారు. కొంచెం తన బాధతో వ్యక్తపరుస్తూ కూడా ఆయన చెప్పాడు. దాదాపు 11 కేజీల దాకా తగ్గారు కవిత అని కూడా చెప్పారు. బీపీతో కొంత ఇబ్బంది పడుతోంది, రోజు 2 టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది అని కూడా కేటీఆర్ తన ఆవేదన వ్యక్తపరిచారు. తాజాగా జైల్లో అస్వస్థకు గురైనటువంటి విషయాన్ని కూడా కవిత చెప్పకనే చెప్పాడు. అంటే అక్కడ ట్రీట్మెంట్ ఒకసారి బాగాలేదని కూడా ఒకసారి బయటికి తీసుకొచ్చిన సందర్భం ఉంది. దాని తర్వాత మళ్ళీ జైల్లోనే ఉన్నప్పటికీ కూడా ఏదైనప్పుడు కూడా కవిత ఆరోగ్యం బాగలేదు, అక్కడ పరిస్థితులు బాగలేవు. తిహార్ జైలు అనేది చాలా ఓల్డ్ జైలు, అక్కడ హైజీనిక్ గా ఏమాత్రం లేదు. అంతేకాకుండా సరి అయినటువంటి వసతులు, వాష్రూమ్స్ కావచ్చు, మిగతా అన్ని కూడా బాగాలేకపోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్యం సమస్యలతో బాధపడుతోంది. ముఖ్యంగా గైనిక్ సంబంధించి మహిళలకు వచ్చేటువంటి గైనిక్ సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. ముఖ్యంగా బీపీ సంబంధించిన నార్మల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఫీల్ అవుతుందని కూడా చెప్పారు. ఇట్లా పలు అంశాల మీద చెప్తూ త్వరలోనే బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని ఫ్యూ వీక్స్ లో అని కూడా. ఏంటి నరేందర్, ఇప్పటి వరకు చాలా సార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే పలుసార్లు రిజెక్ట్ చేస్తూ జరగడం జరిగింది. అంటే ఈసారైనా బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అసలు? ఎందుకంటే మనీష్ సిసోడియా బెయిల్ అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా బెయిల్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ సిస్టర్ కావచ్చు, లేదంటే మరికొందరు కూడా ఇది ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో జైల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. ఇప్పటికే 5 నెలల నుంచి దాదాపు 150 రోజులు కావస్తోంది కవిత జైలుకు వెళ్ళి. మార్చి నెలలో వెళ్ళినటువంటి సందర్భం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జైల్లోనే ఉంది. పలు సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళొస్తున్నారు. బెయిల్ కోసం ఏ మాత్రం అవకాశం బెయిల్ రప్పించాలన్నటువంటి ప్రయత్నంలో ఖరీదైనటువంటి లాయర్లతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళతో చర్చిస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా లిక్కర్ కేసు ఇష్యూలో కొంచెం లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి సిబిఐ కావచ్చు, మిగతా టీం అంతా కూడా ఖచ్చితంగా బయటికి వస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అదే సమయంలో కవిత ఈ అంశాల్లో కొంచెం మళ్ళీ తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మీద బెయిల్ ఇవ్వకుండా తిహార్ జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక కొంత షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చే అవకాశం ఉందని అయితే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నేతలు చెప్తున్నారు. కేటీఆర్ కూడా అదే విషయం చెప్తూ కొంత ఆరోగ్యం బాగలేదు, వివిధ రకాల సమస్యలతో ఉన్నందువల్ల కొంత బాధపడ్డాను అన్నటువంటి విషయం కూడా చెప్పారు. కనుక ఇప్పుడు ఒక్కొక్కరికి బెయిల్ వస్తున్న నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ కోసం అప్పీల్ కూడా చేశామని కూడా చెప్పారు. వచ్చే వారం దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పే అవకాశం చెప్తున్నారు. సుసీడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా వస్తుందనే అభిప్రాయం కూడా చెప్పారు. జైలు ఖైదీలు 11,000 ఉండాల్సిన చోట 30,000 మంది ఉండడం అనేది కొంత కంజెస్టెడ్ గా లేదు. జైలు పురాతనమైన జైలు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అక్కడ
డే టైంలో కాదు నైట్ టైంలో కూడా లైట్లు విపరీతమైనటువంటి హై ఫోకస్ తో ఉండడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది, సరైనటువంటి ఫుడ్ తీసుకోవట్లేదు, సరైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పారు. జైలుకి వచ్చినటువంటి వాళ్ళ భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉందన్నటువంటి విషయం కూడా బయట అడుగుతున్నటువంటి దాంట్లో కూడా ఆ టాపిక్ మార్చినటువంటి సందర్భం చూసాం. ఏదైనా కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ఇదంతా కావాలనే చేశారు, కొంతమంది కావాలని ప్రాపగండ కూడా చేశారు. దీంట్లో పూర్తి స్థాయిలో ఇంకెక్కడ కూడా ఆమె నేరస్తురాలని ఎక్కడ కూడా ముద్ర లేదు. కానీ అయినప్పటికీ కూడా కావాలని ప్రచారం చేస్తూ ప్రాపగండ చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కొంత ఆయన బాధపడుతున్నటువంటి విషయం అయితే చెప్పుకుంటూ వచ్చారు. 150 రోజుల నుంచి జైల్లో ఉన్నారు, మగ్గి ఉంది, ఖచ్చితంగా ఆమెకు త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయం మీద చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.